జోష్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రానీని చూసి, "చూసావా గ్రానీ, వీళ్ళకి ఎలాంటి బాధ లేదు. ఆ శౌర్య కోసం కానీ, ఆ దీప కోసం కానీ వీళ్ళు ఆలోచించటం లేదు. మనమే ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకుంటున్నాము. అందుకే ప్రశాంతంగా ఉండు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గ్రానీ అయితే, "అవునే, అది నిజమే. మనమే బుర్రపాడు చేసుకుంటున్నామే తప్ప వీళ్ళకి ఎలాంటి బాధ లేదు. మనము ప్రశాంతంగా ఉందామని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే జోష్నను చూసి, "ఏంటి జోష్న, కొంచెం అన్నం వేసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. లేదంటే కూర వేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "అవేమీ వద్దమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర, "కూరలు ఎక్కువగా తినాలి, అన్నం కొంచెంగా తినాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "అవును, కోడలు చెప్తుంది నిజమే. మన ఆరోగ్యం బాగుండాలంటే కూరలు ఎక్కువగా తినాలి, అన్నం కొంచెంగా తినాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర ఫోన్‌కి కార్తీక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అయితే, "ఎవరు ఫోన్ చేస్తున్నారు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే, "కార్తీక్ ఫోన్ చేస్తున్నాడు" అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. "ఏంటి కార్తీక్, ఈ టైంలో ఫోన్ చేసావు" అని చెప్పేసి అయితే కార్తీక్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అత్త, నువ్వు త్వరగా ఇంటికి రా, ఇక్కడికి హాస్పిటల్‌కి రావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే, "ఏంటి కార్తీక్, ఏదైనా సీరియస్ విషయమా? ఎందుకు ఇంత అర్జెంట్‌గా పిలుస్తున్నావు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "ఆహా, ఫోన్ వచ్చేసిందా" అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఫోన్ రాలేదేంటా బావ దగ్గర నుండి అని చెప్పి అనుకుంటున్నాను, వచ్చేసింది అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్